ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ ఆలయాల్లో ఆధ్యాత్మికత శోభ నెలకొంది. ముఖ్యంగా పట్టణంలోని విఠలంకురుభాయి ఆలయాల భక్తులతో కిటకిటలాడాయి. ఇక సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి భక్తుల సందడి నెలకొంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉపవాస దీక్షలను పాటించారు. హిందూ పండుగలలో వచ్చే తొలి పండుగగా భావించి ప్రత్యేక పూజలు జరపడంతో ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. పండుగను పురస్కరించుకుని స్థానిక మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తుల తాకిడి కనిపించింది. స్వామివారిని ప్రత్యేక హారతులతో కొలిచిన భక్తులు వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి ఆరాధించారు. అదేవిధంగా స్థానిక రామ్నగర్లో గల శ్రీ విఠల రుక్మాబాయి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఆషాఢ మాసములో శుద్ధమంతొచ్చే ఏకాదశి ఇది తొలి ఏకాదశి. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నుండి మనమందరం కూడా జరుపుకునే పండుగలు ప్రారంభమవుతాయి. ఈ ఏకాదశి రోజే వైకుంఠం లోపట శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు యోగ నిద్రలో ఉండి లోక కళ్యాణాన్ని జరిపిస్తాడు. ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్యాలు అంటారు. ఈ చాతుర్మాస్యాలలో సన్యాసులు యతులు కూడా పవిత్రమైన స్థలాల్లో ఉండి వారు తపోదీక్ష నిర్వహించుకుంటారు. ఈ ఏకాదశి రోజు స్వామివారిని శ్రీమన్నారాయణుని, శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీ గోపాలకృష్ణ